మహోన్నతుడు, మహాదేవుడు, మన తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుతూ దేవుడు అనుగ్రహించిన మహాకృపను సద్వినియోగం చేసుకుంటూ చేరి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి అటు నుండి ఏ శబ్దాలు వినిపించకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నిన్నటి దినాన మనము 2 యుగాల గురించి దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. అంటే బైబిల్ ఎలా చదవాలంటే కాలానుక్రమంగా ఏ ఏ విధానంలో చదివితే బైబిల్ అర్థమవుతుంది అనేది కాలానుక్రమంగా మనం బైబిల్ చదవాలి అనే ఆ విషయాన్ని ధ్యానిస్తూ అందులో మొదటి పితరుల యుగం, అలాగే 2 ధర్మశాస్త్ర యుగము అనే విషయాలు మనం ధ్యానించాం. అయితే ఈరోజు మనము బైబిల్ యొక్క కాల క్రమంలో మూడవదిగా క్రీస్తు యుగము లేక క్రైస్తవ యుగం అనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. క్రైస్తవ యుగము క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ప్రారంభించబడింది. అది కొనసాగించబడుతూ ఈ లోకాంతం వరకు కూడా క్రైస్తవ యుగం అనేది కొనసాగించబడుతుంది అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే క్రైస్తవ యుగానికి ఒక పేరుంది, అది కృపాకాలం. పితరుల యుగాన్ని అజ్ఞాన కాలం అని పిలిచారు. ధర్మశాస్త్ర యుగాన్ని అపరాధముల కాలం అని పిలవటం జరిగింది. క్రైస్తవ యుగాన్ని కృపాకాలము అని పిలవటం జరిగింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఇక్కడ కృపాకాలంలో మన యొక్క గొప్పతనం ఏమీ లేదు. పాత నిబంధనలో చెప్పబడిన ధర్మశాస్త్ర కాలంలో లేక ధర్మశాస్త్ర దేశంలో మనుషుడు బలి అర్పించడం ద్వారా అపరాధం నుండి విముక్తి పొందేవాడు. కానీ కృత నిబంధన కాలంలో మనుషుడు ఏదో ఒక బలిని అర్పించడం ద్వారా కాదు, కానీ క్రీస్తు ప్రభువు మనందరి కొరకు బలి అవుట ద్వారా మనకు దేవుని కృప అనుగ్రహించబడింది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన ఆ 8వ వచనంలో చెప్తూ, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే కృప అనేది ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప బహుమానం. కృప అనే మాటకి అర్థాన్ని మనం ఆలోచించినప్పుడు కృప అనేది దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప బహుమానంగా మనం గమనించగలం. అనగా కృప అనే తెలుగు మాటకి అర్థం ఏమిటంటే అయోగ్యునికి ఇచ్చే బహుమానం. అంటే ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించే బహుమానమే కృప. కనుక మనము కృపాకాలంలో ఉన్నాం. కొంతమంది కృపా యుగం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ కాలంలో సమస్తము కూడా దేవుని యొక్క కృప ద్వారానే
జరిగించబడుతుంది. దేవుని కృప మాత్రమే మనలను ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపిస్తుంది అనే ఆలోచనతో దీన్ని కొంతమంది కృపాయుగము అని పిలవటం కూడా జరిగింది. కనుక ఇది ఇంగ్లీష్‌లో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే మాట ఉపయోగిస్తారు. ఇట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క బహుమానము, దేవుని యొక్క వరము. కృప అనే మాట క్రొత్త నిబంధనలో గ్రీకు భాషలో చారిస్ అనే మాట నుంచి వచ్చింది. అంటే ఈ యొక్క ఈ చారిస్ అనే మాట క్రొత్త నిబంధనలో 147 వచనాల్లో 156 సార్లు వ్రాయబడింది. కనుక కృప అనేది మరి ఈ యుగానికి దేవుడు అనుగ్రహించిన, క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యము అనేది మనం గమనించగలిగిన వారమై ఉన్నాం. ఇంకా మనము ఆలోచించినట్లయితే ఇది అనగా ఈ యొక్క క్రొత్త నిబంధన లేక క్రైస్తవ యుగము అనేది మనం గమనించినప్పుడు దేవుడు ఈ క్రొత్త నిబంధనలో లేక ఈ క్రైస్తవ యుగంలో దేవుడు ఒక చట్టాన్ని అనుగ్రహించాడు. ఆ చట్టం ఏమిటంటే క్రొత్త నిబంధన. క్రై ధర్మశాస్త్ర యుగంలో చట్టం ఉంది. అది నేను మీకు తెలియజేశాను. అది సీనాయి అరణ్యం దగ్గర దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. నిన్నటి దినాన మనము చూసాము. అలాగే క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడినది అనే విషయాన్ని మనము క్రొత్త నిబంధనలో 2 వచనాల నుండి గ్రహించగలం. మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ మాట మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని స్వయంగా యేసు ప్రభు వారే తెలియజేశారు. అలాగే ఆ తర్వాత మనము ఇదే మాటని అపోస్తులైన పౌలు గారి నోట నుండి మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన అని యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేయటం కూడా మంచిది. అంటే ఈ వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు పాత నిబంధన ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన మోషే గారు. పాత నిబంధన ఒక రక్తం ద్వారా జరిగించబడింది. అది జంతువుల యొక్క ఆ రక్తం ద్వారా. అయితే క్రొత్త నిబంధనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అనే విషయాన్ని అక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని పౌలు గారు తెలియజేయటం జరిగింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని ఈ వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. కనుక ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడితే మనకి క్రొత్త నిబంధన లేక కృపయు సత్యము క్రీస్తు ద్వారా అనుగ్రహించబడినట్టుగా మనం చూడగలం. కనుక ఇది క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. అలాగే మనం ఆలోచించినట్లయితే క్రైస్తవ యుగంలో దేవుడు మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన మనం ఆలోచించినట్లయితే
ఇది క్రైస్తవులకు మాత్రమే అనుగ్రహించబడింది. దేవుడు ఈ యొక్క ఆ క్రొత్త నిబంధనను క్రైస్తవులకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రాన్ని యూదులకు లేక ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహిస్తే ఈ యొక్క క్రొత్త నిబంధనను ఆయన క్రైస్తవులకు మాత్రమే అనుగ్రహించినట్టుగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుండి చూడగలం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాము. ఇంకా అక్కడి నుండి మనం కిందకి 13 వచనాల వరకు చదివినట్లయితే ఇర్మియా యొక్క ప్రవచనాన్ని 8వ వచనం నుండి చివరికి 12వ వచనం వరకు కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా చెప్తున్నాడు, ప్రభు ఇట్లన్నో ఇదిగో ఒక కాలము వస్తున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రక్షించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసిందని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయ్యుందును. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమొకటకు సిద్ధముగా ఉన్నది. కనుక ఈ యొక్క క్రొత్త నిబంధన దేవుడు క్రైస్తవులకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము క్రైస్తవ యుగంలో ముఖ్య వ్యక్తులను మనం చూసినట్టయితే, అంటే ధర్మశాస్త్ర యుగంలో ముఖ్య వ్యక్తులు ఎవరో మనం చెప్పుకున్నాం. ఆ ముఖ్య వ్యక్తులు మనం ధర్మశాస్త్ర యుగంలో ఉన్న ముఖ్య వ్యక్తులు మనం ఆలోచించినట్లయితే ప్రవక్తలు, అలాగే మరి రాజులు, యాజకులు ముఖ్య వ్యక్తులుగా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే, అంటే క్రైస్తవ యుగంలోకి వచ్చినట్లయితే, క్రైస్తవ యుగంలో ముఖ్యమైన వ్యక్తులు ప్రవక్తలు, అపోస్తలులు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు, పరిచారకులు, విశ్వాసులు, టోటల్గా సంఘము అని మనం చెప్పవచ్చు. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాలి. మనం ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో లేము. అంటే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న రాజుల పరిపాలన, లేక న్యాయాధిపతుల పరిపాలన, లేక యాజకుల యొక్క యాజకత్వం కింద మనం లేము. మనము కృపాయుగంలో లేక క్రైస్తవ యుగంలో ఉన్నాం. కాబట్టి మనము దేవుడు మనకు అనుగ్రహించిన ముఖ్యమైన వ్యక్తుల్ని మనం చూసినట్లయితే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము ఇలాగ తెలియజేస్తా ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అని క్రైస్తవ యుగంలో ఉన్న ఆ ముఖ్యమైన వ్యక్తులను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము క్రైస్తవ యుగంలో ఉన్నాము. ఈ క్రైస్తవ యుగంలో దేవుడు ఆ యొక్క యుగాన్ని పరిపాలించడానికి ఏర్పాటు చేసిన వ్యక్తులు వీళ్ళు. కనుక మనం ధర్మశాస్త్రానికి వెళ్ళి మనం కూడా యాజకులమే, అంటే ధర్మశాస్త్ర సంబంధంగా యాజకులుగా, ధర్మశాస్త్ర సంబంధంగా మనము ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు చేయాలి, అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నట్లుగా మనం అని చెప్పేసి మనం అనుకోకూడదు. మన యుగం వేరు. మనము యుగం ఒక ప్రత్యేకమైన యుగంలో, క్రైస్తవ యుగంలో ఉన్నాం.
యుగం మారిపోయింది. క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా యుగం మారిపోయింది. పాత నిబంధనలో ధర్మశాస్త్రం వచ్చుట ద్వారా పితరుల యుగం నిలిచిపోయింది. ఎప్పుడు ధర్మశాస్త్రం యొక్క రాక ఆ సీనాయి కొండ దగ్గర మోషే గారి ద్వారా దేవుడు అనుగ్రహించాడో వెంటనే పితరుల యుగము నిలిచిపోయి ధర్మశాస్త్ర యుగము ప్రారంభమైంది. ధర్మశాస్త్ర యుగం క్రీస్తు ప్రభు ఎప్పుడు శిలువ మరణం పొంది ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశారో క్రైస్తవ యుగం ప్రారంభమైంది. క్రైస్తవ యుగము ఎప్పుడు ప్రారంభమైందో ఆ ధర్మశాస్త్ర యుగం అంతటితో నిలిచిపోయింది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ఏది కూడా క్రైస్తవ యుగంలో ఉన్న వారికి వర్తించదు అనే విషయాన్ని ముందుగా మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవ యుగంలో ఒక ముఖ్య స్థలం కూడా ఉంది. ముఖ్య స్థలం అంటే ఆ పాత నిబంధనలో ముఖ్య స్థలం నేను నిన్న చెప్పాను. అంటే ధర్మశాస్త్ర యుగంలో ముఖ్య స్థలము దేవాలయము లేక యెరూషలేము. యెరూషలేము మత కేంద్రం. యెరూషలేము విశ్వాస కేంద్రం. యెరూషలేము భౌతికమైన రాజ్యానికి రాజధాని. అలాగే దైవికమైన నిబంధనలకు నిలయం. దేవుడు వారికి ఖండితంగా చెప్పాడు, సంవత్సరానికి ముమ్మారు అనగా 3 సార్లు మీలో ప్రతి మగవాడు నా సన్నిధికి రావాలి అని చెప్పాడు. ఎందుకంటే అది ప్రత్యేకమైన స్థలం. దేవుడు ఖచ్చితంగా ముమ్మార్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా అక్కడికి రావాలి అని ఆజ్ఞనిచ్చాడు. కనుక ముఖ్య స్థలము అది యెరూషలేము దేవాలయం. అయితే మనకి ముఖ్య స్థలం ఏంటంటే సంఘము. సంఘము అభౌతికమైనది, దేవాలయము భౌతికమైనది, యెరూషలేము భౌతికమైనది. కానీ సంఘం అనేది ఈ భౌతికమైన లోకములో ఉన్న అభౌతికమైన వ్యవస్థ. అంటే దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప వ్యవస్థ. జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో ప్రవేశించాలి, సంఘానికి రావాలి. సంఘమే ముఖ్యమైన కేంద్రము. యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి ముఖ్య కేంద్రం అయితే సంఘము లోకానికే ముఖ్య కేంద్రం. మనం ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సంఘములో చేరాలి. సంఘము ద్వారా దేవుని మహింపరచాలనేది క్రైస్తవ యుగ ధర్మమై ఉన్నది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకున్నట్లయితే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. చూడండి, ధర్మశాస్త్ర కాలము నిత్య సంకల్పం కాదు, అది పరిమితమైన సంకల్పం. అంటే సంకల్పంలో, దేవుని సంకల్పంలో పరిమితమైన కాలానికి మాత్రమే కేటాయించబడింది. కానీ సంఘము అనేది ప్రారంభించబడిన దగ్గర నుండి కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు యొక్క రాకడలో అది ఎత్తబడి పరలోకానికి తీసుకోబడుతుంది, పరలోకంలో కూడా ఉంటుంది. అంటే సంఘము నిత్యమైనది, సంఘము నిత్య సంకల్పంలో ఉన్నది. కనుక నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి అంటున్నాడు. పరలోకంలో అంటే క్రైస్తవ యుగంలో దేవుడు ఏర్పరిచిన ఆయన సంకల్పము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సర్వలోక మానవాళికి రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క సంఘ స్థాపన, ఆ యొక్క సంఘములో ఆయన కొందరు ముఖ్యమైన వ్యక్తులను ఏర్పరచుకోవటము, అలాగే ఆ దేవుని యొక్క మర్మాన్ని, దేవుడు దాచి ఉంచిన మర్మాన్ని, పరలోకంలో దేవదూతలకు కూడా తెలియకుండా దేవుడు దాచి ఉంచిన మర్మాన్ని ఇప్పుడు పరలోకంలో ఉన్న వారికి, భూమి మీద ఉన్న వారికి తెలియచేయాలనే సంకల్పము దేవునిది. ఆ సంకల్పములో దేవుడు ఎవరి ద్వారా తెలియచేయాలి అనుకుంటున్నాడంటే సంఘము ద్వారా అనే సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగంలో ఆయన ఆ ధర్మశాస్త్ర విధులను, కట్టడలను మోషే ద్వారా
ధర్మశాస్త్రము అనుగ్రహించి ఆ ధర్మశాస్త్రము ద్వారా ఆ ప్రతి సంగతిని ఆయన తెలియజేసి ప్రతి సంగతిని ధర్మశాస్త్రంలో పొందుపరిచాడు. కానీ ఎవరికీ తెలియని మర్మాలను, ఎవరికీ తెలియని జ్ఞానాన్ని దేవుడు సంఘములో ఉంచాడు. సంఘము ద్వారా అనగా క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులను సంఘము గ్రహించి సంఘమే ఏం చేయాలి? ఈ సర్వ లోకానికి ఆ మహాదేవుని యొక్క మహా సంకల్పాన్ని, నిత్య సంకల్పాన్ని ఆయన తెలియపరచాలి అనుకుంటున్నాడు. మనం ఇక్కడ 3వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎట్లనగా క్రీస్తు మర్మము దర్శనం వలన నాకు తెలియపరచబడినన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసింది. మీరు దాన్ని చదివిన యెడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మరణమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు. చూడండి, పూర్వకాలంలో ఉన్న వారికి ఈ మర్మము తెలియలేదంట. దేవుడు ఈ జ్ఞానాన్ని మర్మముగా ఉంచాడు. మర్మము అనగా దాచబడినది. అలాగే ఇంగ్లీష్‌లో సీక్రెట్ అని మాట ఉపయోగించబడుతుంది. అంటే మర్మము అనగా దాచబడింది. ఈ యొక్క మర్మము అనాది నుండి కూడా రహస్యంగా ఉంచబడింది. రోమాపత్రిక 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్ అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక మనము గమనించినట్లయితే ముఖ్యమైన స్థలము సంఘము. సంఘములో దేవుడు తన నానా విధమైన జ్ఞానాన్ని దాచి ఉంచాడు. ఆ సంఘమే ఈ నానా విధమైన జ్ఞానాన్ని ప్రపంచానికి లేక సర్వలోకానికి, అటు పరలోకంలో ఉన్న వారికి కూడా తెలియచేసే ఒక గొప్ప ముఖ్య స్థలము, ముఖ్య కేంద్రం. కనుక మనము ఆ పాత నిబంధనలో ఉన్న దేవాలయం దగ్గరకు వెళ్ళాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు యెరూషలేము యాత్ర చేస్తూ ఉన్నారు. యెరూషలేమును ఒక పర్యాటక కేంద్రంగా చూడటంలో తప్పులేదు కానీ, ఇంకా అక్కడ దేవుడు దైవత్వాన్ని ఉంచాడు. యెరూషలేము పట్ల ఆయన ఇంకేదో ఆలోచన కలిగి ఉన్నాడు అని అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది అది వ్యర్థమైన ఆలోచన. ఎందుకంటే దేవుడు యెరూషలేమును విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇంకొక యెరూషలేమును ఆయన ఎంచుకున్నాడు. అది పరమ యెరూషలేము. అదే ఆత్మ సంబంధమైన యెరూషలేము. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క రాజ్యము. అదే ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘము అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక కృపాయుగము లేక క్రైస్తవ యుగములో దేవుడు ఏర్పరచుకున్న ముఖ్య స్థలం ఏమిటంటే సంఘము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ముఖ్య దినము అంటే ప్రాముఖ్యమైన దినము ఏమిటి అంటే ఆదివారము. ఒక క్రైస్తవునికి క్రైస్తవ యుగంలో అత్యంత ప్రాముఖ్యమైన యుగం. పాత నిబంధనలో నేను చెప్పాను, ధర్మశాస్త్ర యుగంలో పండుగలు, నియామక కాలాలు, ఆ విశ్రాంతి దినము, ఇవన్నీ కూడా ముఖ్యమైన దినాలు చాలా ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలో ఒకే ఒక దినము మనకు ముఖ్యమైన దినముగా అనుగ్రహించబడింది. అదేమిటంటే ఆదివారము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆదివారము సంఘ స్థాపన దినము. ఆదివారము మరి అపోస్తలులు ఆరాధించిన దినము. ఆదివారం అంతకంటే ముందుగా క్రీస్తు యొక్క పునరుద్ధానం, క్రీస్తు పునరుద్ధాన దినము ఆదివారానికి ప్రాముఖ్యత చేస్తే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు, పెంతెకోస్తు పండుగ ఆదివారమే వస్తుంది.
ఆదివారం నాడు సంఘం స్థాపించబడుట ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మను కుమ్మరించబడటం ప్రాముఖ్యమైనది. అపోస్తలులు ఆరాధించిన దినముగా మనము ఆదివారాన్ని ముఖ్య దినముగా గమనించగలం. ఎందుకంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు తనకు మరునాడు ప్రయాణము ఉన్నప్పటికీ కూడా ఆయన ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినట్లుగా, మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట కనపడుతుంది. కాబట్టి అపోస్తలులు రొట్టె విరిచిన దినం, ఆరాధించిన దినము క్రైస్తవ యుగమంతటికి అత్యంత ప్రాముఖ్యమైన దినము. దేవుడు ఆజ్ఞాపించినది ఆదివారం అనే సంగతిని మనం గమనించాలి. ఇక తరువాత విషయానికి వస్తే ఈ క్రైస్తవ యుగంలో మరి ప్రాముఖ్యమైన అర్పణలు లేక ముఖ్యమైన అర్పణలు ఏమిటి అనేది మనం గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు మనకు తెలియజేస్తున్న విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్ర యుగంలో అర్పణలు ఉన్నాయి. నేను చెప్పాను, దహన బలులు, బలులు, అలాగే పాప పరిహార బలులు, ఇవన్నీ కూడా కృతజ్ఞతార్పణలు, ఇవన్నీ కూడా అర్పణలు అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ముఖ్యమైన అర్పణలు ఏమిటి అంటే రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ అంటున్నాడు ఆయనకు సమర్పించుకొనుడి. అంటే మనల్ని మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మన దేహాలను, అంటే పాత నిబంధనలో ఆ యొక్క బలిపీఠం మీద బలి పశువును అర్పించినట్లుగా మన శరీరాన్ని అర్పించమని కాదు, కానీ మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ముఖ్యమైన అర్పణ మన జీవితము. ఎందుకు అంటే 2వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరము పొందిన జీవితమే దేవుడు మన నుండి స్వీకరించే ఒక గొప్ప అర్పణ అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యమైన అర్పణ ఏమిటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం. తర్వాత క్రైస్తవ యుగము యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ముఖ్య ఉద్దేశం ఏమిటి? క్రైస్తవ యుగము యొక్క ముఖ్య ఉద్దేశము అనేది మనం పరిశీలించినప్పుడు రక్షణ అనేది మనం గమనించాలి. క్రైస్తవ యుగములో దేవుడు అనుగ్రహించిన ముఖ్యమైన ఉద్దేశం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇది ముఖ్య ఉద్దేశం. క్రైస్తవ యుగము యొక్క ముఖ్య ఉద్దేశము సర్వ మానవాళి యొక్క రక్షణ. అందుకే యేసు ప్రభువు మార్క్స్ వార్త మరి 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆయన చెప్తూ ఉంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేది. సర్వ సృష్టికి సువార్త. ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్రము వినిపించబడింది ఒక వార్తలాగా. అది ఎవరికంటే కేవలము ఒక్క జనాంగానికి, ఒక్క జాతి ప్రజలు, అది అనగా ఇశ్రాయేలు ప్రజలు. కానీ క్రైస్తవ యుగంలో ఈ యొక్క ధర్మశాస్త్రము లేక క్రొత్త ధర్మశాస్త్రం లేక క్రొత్త చట్టం లేక క్రొత్త నిబంధన ఎవరికి అంటే సర్వలోకానికి. కనుక ఇది ముఖ్య వార్త, ముఖ్యమైన సువార్త. కనుక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, ముఖ్య ఉద్దేశము రక్షణ పొందాలి అనేది. రక్షణ పొందాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రక్షణ ఎవరికి అంటే సర్వలోకంలో ఉన్న వారికి. ఇది మనం గ్రహించాలి. ధర్మశాస్త్రం కొందరికే పరిమితం అయితే, క్రీస్తు యొక్క సువార్త అనేది సర్వలోకానికి అనుగ్రహించబడింది. సర్వలోకంలో ఉన్న వారికి ఈ యొక్క రక్షణను దేవుడు
వాగ్దానం చేశాడు. కనుక రక్షణ పొందుట ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రజలు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారై ఉంటారు. వారు రక్షణ పొందటం మాత్రమే కాదు గాని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. మనము ఒక విషయాన్ని వింటాము, అది అనుభవ జ్ఞానం కాదు. విన్న దానిని మన జీవితంలో అనుసరించినప్పుడు అది అనుభవ జ్ఞానంగా ఉంటుంది. కనుక మనం అందరము కూడా రక్షణ పొందాలి, అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి. క్రైస్తవ యుగంలో ముఖ్యమైన వార్త ఏమిటి అనేది మనం గమనించినట్లయితే అది క్రీస్తు సువార్త. క్రీస్తు సువార్త గాక మరొక ముఖ్యమైన వార్త ఏదీ లేదు. ఎందుకంటే పౌలు గారు చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనంలో పౌలు గారు ఇలాగంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుట అది దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు. అంటే క్రీస్తు యొక్క సువార్త సర్వలోకానికి మహాశక్తి, అది దేవుని యొక్క శక్తి. కనుక ముఖ్యమైన వార్త ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్త. క్రీస్తు ప్రభు యొక్క సువార్త మనం గమనించినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ మనకి వ్రాయబడుతుంది, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను, మీరు దానిని అంగీకరించిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. ఇది సువార్త. ఈ సువార్తే క్రైస్తవ యుగంలో ముఖ్యమైన వార్త. ఈ వార్తను దేవుడు సంఘంగా ఉన్న మనకు అప్పగించాడు. ఇది మనం గమనించాలి. సంఘము ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. కనుక సంఘానికి దేవుడు ఈ సువార్తను అప్పగించాడు. కనుక సంఘము ఈ సువార్తను ప్రకటించే బాధ్యత అప్పగింపబడినదిగా లేక మోపబడినట్టుగా ఉంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే గారు మాత్రమే చదివి వినిపించారు. ఆయన తర్వాత కాలాల్లో ప్రవక్తలు దాన్ని చదివి వినిపించేవారు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వస్తే శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు వారి ఆధీనంలోనికి తీసుకున్నారు. వారే చదవాలి, వారే బోధించాలి. శాస్త్రులు దాన్ని ఎత్తి వ్రాయాలి. ఇక మిగతా ఎవరికి దానికి సంబంధం లేదు. కానీ క్రొత్త నిబంధన ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు, సువార్థికులు మాత్రమే కాదు, ఇక ఎవరు మాత్రమే కాదు, కానీ ఏ భేదం లేకుండా దేవుడు అందరి చేతిలో ఈ సువార్తను పెట్టాడు. ఎందుకంటే ఇది ముఖ్యమైన వార్త. ఎందుకంటే ఇది పరిమితమైన వార్త కాదు. పరిమితమైన వార్త కొందరికే పరిమితం చేయబడితే అపరిమితమైన వార్త, ప్రాముఖ్యమైన వార్త, సర్వలోకానికి రక్షణకరమైన సువార్త అందరి చేతిలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఇది ముఖ్యమైన వార్త అనే సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినది అనే సత్యాన్ని మనము గుర్తించాలి. ఇక చివరిగా మనం గమనిస్తే ముఖ్యమైన నిరీక్షణ. పాత నిబంధనలో దేవుడు వారికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. వాళ్ళు నిరీక్షణ కలిగిన ప్రజలుగా వాళ్ళు చెప్పుకున్నారు. చూడండి, మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాము. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి అన్నాడు. అంటే పాత నిబంధనలో మరి
ఆ నిబంధనకు చెందిన ప్రజలు అనగా ఇశ్రాయేలీయులకి ఏమున్నాయి? వాళ్ళకి పౌరసత్వం ఉంది. వాళ్ళు వాగ్దానాలున్నాయి. వాళ్ళకి నిబంధనలున్నాయి. వాళ్ళకి నిరీక్షణ ఉంది. వాళ్ళకి దేవుడున్నాడు. కానీ మిగిలిన అన్ని జనులమైన మనకి ఇవేవీ లేవు. కానీ అంటే అక్కడ అనుగ్రహించబడిన నిరీక్షణ ఎవరికీ కూడా లేదు. వారి నిరీక్షణ మొదటిగా కనాను దేశాన్ని వారికి నిరీక్షణగా అనుగ్రహించాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం, నీ 4వ సంతతి వారు మరలా తిరిగి ఇక్కడికి వచ్చెదరు అని ఆదికాండం ఆయన 15వ అధ్యాయంలో అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమి వారు నిరీక్షిస్తూ మోషే హయాంలో అక్కడికి చేరుకున్నారు. వారికి ఒక రెండవ నిరీక్షణ కూడా ఉంది. అదేమిటంటే మెస్సియాను గూర్చిన నిరీక్షణ. మెస్సియాను గూర్చి వాళ్ళు నిరీక్షిస్తూ వచ్చారు. కానీ అన్ని జనులమైన మనకి ఏ నిరీక్షణ లేదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నీకు దేవుడే లేడన్నాడు ఆఖరికి. కానీ ఈరోజు క్రీస్తునందు దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ అనుగ్రహించాడు. అదేమిటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ తెలియజేయబడుతుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కనుక మనకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం ఏంటంటే పునరుత్థానము. పునరుత్థానము మనము క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆయన మనల్ని పునరుత్థానం చేస్తాడంటే తిరిగి లేపుతాడు. ఇదే క్రైస్తవ యొక్క నిరీక్షణ. మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఈ సంగతులు చెప్తూ ఉంటాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకునుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి వీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఇది మన నిరీక్షణ, మన పునరుద్ధానము. ఆ పునరుద్ధానము కొరకే పౌలు గారు సమస్తాన్ని నష్టం చేసుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నారు. కనుక ఇది మన యొక్క నిరీక్షణ. కనుక ఈ యొక్క నిరీక్షణలోనికి మనమందరము కూడా ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. కనుక క్రైస్తవ యుగానికి సంబంధించిన సంగతులు ఇవి. కనుక మనము క్రైస్తవ యుగములో ఉన్నామని క్రైస్తవ యుగానికి సంబంధించిన సంగతులను మనము గ్రహించి క్రైస్తవ యుగ నియమము చొప్పున జీవించవలసిన వారమై ఉన్నామని నేను మీకు తెలియజేస్తూ, ఈ విధంగా బైబిల్ చదువుట ద్వారా మనము బైబిల్ని గ్రహించగలమని మీకు తెలియజేస్తూ ఈనాటి పాఠాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.